హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మేము అనంతగిరి హిల్స్ బయలుదేరాము. టైం వచ్చేసి లిటరల్ గా 1:05 అవుతుండే నైట్. అప్పుడు బయలుదేరాము మేము. సో ఇక్కడ మేము ఆగామని చూస్తున్నారు కదా, ఇక్కడ మేము రోడ్ మిస్ అయిపోయాం. సో రూట్ పెట్టుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో మేము వచ్చేసి టోటల్గా 6 మెంబర్స్ వెళ్ళాము. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కార్ తీసుకుని వెళ్తే సేఫ్ కాబట్టి ఆ రోజు కార్ తీసుకుని వెళ్ళాము. ఇక్కడేమో కొంచెం ఫన్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఆ రోజు అయితే మర్చిపోలేని రోజు. ఆ రోజు ఇండియా మ్యాచ్ గెలిచిందని చెప్పేసి మొత్తం ర్యాలీ ఉండే రోడ్స్ పైన. చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ అంటే జామ్. నా ఫ్రెండ్ అయితే లిటరల్గా విండోస్ పైన కూర్చున్నాడు. చూస్తున్నారు కదా మీరు. సో ఇక్కడ వచ్చేసి మేము బ్రిడ్జ్ పైన ఆపేసి ఇక్కడ డాన్స్ అవన్నీ చేశారు. సో వీళ్ళ వీడియోస్ నేను తీసుకుండి. సో చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎలా ఉందో. చాలా అంటే చాలా ఘోరంగా ఉండండి ఆ రోజు ట్రాఫిక్. ఇంకా ట్రాఫిక్ క్లియర్ చేసుకుని మేము మళ్ళీ బయలుదేరేసాం. అనంతగిరి హిల్స్ రోడ్ పెట్టేసి ఇంకా డైరెక్ట్ అనంతగిరి హిల్స్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరేసాం. ఎందుకంటే అక్కడనే టైం ఆల్మోస్ట్ లైక్ 2 o'clock అయిపోయింది ఆ ట్రాఫిక్ లో. సో ఇంకా ఇక్కడ మా చించాంగ్ ఇంకా ఫుల్ మూడ్ లో ఇంకా డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. अरे कहाँ जा रहे लड़की? अच्छी सॉन्ग है ना, डांस करना। क्या गाना लगा ये? अरे सीधे लेंगे ब्रा। तन्हाई के आलम में मैं घर से निकल आया, बोतल भी उठा लाया, अभी जिंदा हूँ तो जी बरसात में भी लेने. సో చూసారు కదా గైస్, ఇలా ఫన్ ఉండండి కార్లో. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ ఫన్ చేసుకుంటూ వెళ్ళినాక కొంచెం దూరం వెళ్ళినాక ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఆపాము. ఎందుకంటే మనకు ఫొటోస్ పిచ్చి కాబట్టి ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఆగాము. ఇక్కడ వీనికేమో ఆశకి పాట వేసుకో అని అంటున్నారు. ఎందుకంటే ఈ స్టెప్ అంటే ఇలా నడుచుకుంటూ వస్తున్నాడు కాబట్టి. అండ్ ఎస్, మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే మార్నింగ్ ఎలా అయినా అనంతగిరి హిల్స్ ఎర్లీ మార్నింగ్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి మేము ఫిక్స్ అయి ఉండి కాబట్టి మళ్ళీ బయలుదేరాం. ఇక్కడేమో మధ్యలో ఒక రెస్టారెంట్లో ఆగాం చాయ్ తాగుదాం అని చెప్పేసి. అరౌండ్ టైం వచ్చేసి అరౌండ్ ఆల్మోస్ట్ 3:30 అవుతుండే ఆ టైంకి. ఇక్కడ టీ బిస్కెట్స్ తిన్నాం. ఇక్కడ వీళ్ళేమో నా ఫ్రెండ్ ప్రతీక్ష, మీకు ఆల్రెడీ తెలుసు కదా, తనకు చాలా అంటే చాలా ఆకలి అవుతుండే అని చెప్పేసి తనకు ఫ్రైడ్ రైస్ తీసుకుని ఇచ్చాం. సో అలా ఫ్రైడ్ రైస్ తినుకుంటే ఇంకా ఇక్కడ ఉయ్యాలో ఉండండి. సో అయ్యో ఉయ్యాలలో మంచిగా ఉక్కుంటూ టైంపాస్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళందరు బ్యాటరీస్ లో అయిపోయినాయి. ఇంకా అందరు పడుకున్నారు. నేను, మనోజ్ ఇంకా అరవింద్ ఉండండి. సో మేము ఇంకా పడుకోకూడదు కాబట్టి ఇంకా మేము ఫుల్ నైట్ పడుకోలేదు. ఇక్కడ నేను జస్ట్ కొంచెం డ్రైవ్ చేశాను. నా ఫ్రెండ్ కొంచెం డ్రైవ్ చేస్తావా అంటే సరే అని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను. నాకు అంత పర్ఫెక్ట్గా డ్రైవింగ్ రాదు కానీ చేస్తా ఏదో. సో అనంతగిరి హిల్స్ అనేది హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 79 kilometers. ఇది వికారాబాద్ ఒక విలేజ్లో ఉంటుంది. సో లైక్ ఆల్మోస్ట్ మనకు మ్యాక్సిమం ఒక 3 hours అన్న కావాలి అనంతగిరి హిల్స్ వెళ్ళాలంటే. సో మాకు ఆ రోజు లేట్ ఎందుకు అయిందంటే మీకు ఆల్రెడీ తెలుసు, నేను చెప్పాను. ఆ రోజు ఇండియా గెలిచింది కాబట్టి ర్యాలీ ఉండే, ప్లస్ మా 2 hours అయితే ఊకనే వేస్ట్ అయింది. ఇంకా మేము కూడా చాలా లేట్గా స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ వచ్చేసి మేము రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ లైక్ 6 అయ్యింది, 6:30. సో అప్పటికి మార్నింగ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలంటే పర్ పర్సన్ 20 rupees ఉంటుంది. సో మేము ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇంకా వెళ్ళిపోయాం పైకి.
సో వీళ్ళ టైమింగ్ వచ్చేసి 6 AM to 5 PM. సో మీకు ఈ టైం మధ్యలో రావాలి, దాని తర్వాత ఎంట్రీ అనేది ఉండదు. కానీ ఆ రోజు వెదర్ అయితే చాలా బాగుండండి. ప్లస్ ఆ రోజు మాకు సన్ రైజ్ చూడడానికి దొరకలేదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ హైదరాబాద్లో వర్షం పడుతుండే. సో అందుకోసం అని చెప్పేసి మాకు సన్ రైజ్ అనేది దొరకలేదు. ఇక్కడ మేము ఫన్ చేసుకుంటే ఇంకా మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోయాం. సో మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ ఉంటే కమెంట్ చేయండి ఎస్ ఆర్ నో అని చెప్పేసి కింద. సో ఇలా మళ్ళీ ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసాం. ఇక్కడ నా ఫ్రెండ్ ఏమో జస్ట్ ఫన్ చేసుకుంటుండేమి. అండ్ ఇక్కడ మార్నింగ్ వచ్చేసి జామకాయలు కనిపించాయి, సో జామకాయలు తింటుంటిమి. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ 20 రూపీస్ తీసుకుంటారు వీళ్ళు పైన వ్యూ చూడడానికి. వ్యూ చూడాలంటే కింద పే చేసి మళ్ళీ పైనుంచి వ్యూ చూడాలి. ఇది మొత్తం ఇలా కనిపిస్తుంది పైనుంచి వ్యూ. చాలా అంటే చాలా బాగుండండి నిజంగా. సో మేము ఆ రోజు సన్ రైజ్ చూడడానికనే బయలుదేరాం, కానీ అన్ఫార్చునేట్లీ వెదర్ అయితే చాలా క్లౌడీగా ఉండండి. ఇంకా మాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ వెయిట్ చేసినా సన్ రైజ్ రాదు, ఎందుకంటే ఆ రోజు బిఫోర్ నైట్ వర్షం కూడా పడ్డది హైదరాబాద్లో. సో ఇంకా మేము సన్ రైజ్ చూద్దామని వచ్చినాం, కానీ సన్ రైజ్ అయితే లేదు. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. గైస్, ఎవరైతే అనంతగిరి హిల్స్ వస్తున్నారో కొంచెం జాగ్రత్తగా రండి, బికాజ్ రోడ్స్ అయితే అస్సలు బాగాలేవు. అనంతగిరి హిల్స్ రోడ్స్ వచ్చేటప్పుడు కూడా బాగాలేదు, వెళ్ళేటప్పుడు కూడా రోడ్స్ అలాగే ఉన్నాయి. సో బీ కేర్. ఇక్కడ ఇంటికన్నీ స్టార్ట్ అయ్యాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా మేము మళ్ళీ ఒక ప్లాన్ వేసుకున్నాం. అండర్ ద మూన్ వెళ్ళాలని చెప్పేసి అప్పుడు మళ్ళీ డిసైడ్ అయ్యాం, ఎందుకంటే నేను ఒక రీల్లో చూసాను అది. సో రీల్లో చూస్తే వీళ్ళందరూ కూడా వెళ్దాం అని అన్నారు. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇక్కడేమో వీళ్ళు నిద్ర వస్తుంది అని ట్రై చేస్తున్నారు పడుకోవడానికి. ఇంకా మనోజ్కి ఏమో ప్లేస్ సరిపోవట్లేదని కింద కూర్చున్నాడు లిటరల్గా అసలు. సో ఇంకా మనోజ్ని కొంచెంసేపు చాలా సతాయించాం. సో మార్నింగ్ వచ్చేసి ఇక్కడ కళ్ళు దొరుకుతుండే, మనోజ్కి కళ్ళు తాగాలని అనిపించింది. సో అందుకోసం అని చెప్పేసి తీసుకున్నాడు. సో మేము మళ్ళీ అండర్ ద మూన్స్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది అనంతగిరి హిల్స్ నుంచి మాకు 116 కిలోమీటర్స్ కనిపించింది. ఆల్మోస్ట్ లైక్ మాకు 3.5 జర్నీ అయితే రీచ్ అవ్వడానికి అయితే కంపల్సరీ అయింది, బికాస్ ఆఫ్ ట్రాఫిక్. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండే. ఇంకా ఈ ప్లేస్ అయితే ఎంత లోపలికి ఉందంటే చాలా లోపలికి ఉంది. వెళ్ళే రూట్ అయితే అస్సలు బాగాలేదు. రూట్ అయితే చాలా వర్స్ట్ గా ఉంది. సో ఎవరైతే బైక్స్ తీసుకొని వస్తారో ప్లీజ్ బీ కేర్ఫుల్, డ్రైవ్ స్లో, ఎందుకంటే రూట్ అయితే అస్సలు బాగాలేదు, చాలా వర్స్ట్ గా ఉంది అసలు. ఇంకా వర్షం కూడా పడ్డది కాబట్టి ఇంకా స్లిప్పరీగా ఉండండి రోడ్. అండ్ గైజ్, ఈ రూట్ కి అయితే ఒక్క షాప్ కూడా అవైలబుల్ గా ఉండదు. సో మీ స్నాక్స్, మీ వాటర్ బాటిల్స్, లైక్ సాఫ్ట్ డ్రింక్స్ ఏం కావాలి అన్నా 5 కిలోమీటర్స్ బ్యాక్ ఒక షాప్ ఉంటది. సో అక్కడ నుంచి తీసుకుని వచ్చేయండి. అండ్ ఈ ఫారెస్ట్ ఏరియా మాత్రం చాలా అంటే చాలా బాగుండండి, లిటరల్ గా అసలు చాలా పీస్ఫుల్ గా ఉండండి. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు యాక్చువల్ గా. కానీ రోడ్స్ అయితే కొంచెం బాగాలేదు. సో ఇక్కడ మేము ఆగలేక ఇంకా వాటర్లో దూకి వాటర్లో ఫుల్ గా ఎంజాయ్ చేసాం. అండ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఇంకా ఇక్కడ మేము ఆల్మోస్ట్ రీచ్ అయ్యేసరికి 5 అయింది. 5 o'clock మేము లంచ్ చేసాం. ఈ రెస్టారెంట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ బావర్చి. మళ్ళీ శంషాబాద్కి వచ్చే లంచ్ చేసాము, బికాజ్ ఇంకా మధ్యలో ఏ రెస్టారెంట్ లో ఆగలేదు. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నాకైతే ఎయిర్పోర్ట్ బావర్చి బిర్యానీ చాలా ఇష్టం. సో నేను సజెస్ట్ చేసిన ప్లేస్ అయితే ఎయిర్పోర్ట్ బావర్చి. ఇంకా లంచ్ చేసి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.